మనకు ఆటోమేటిక్గా రావాల్సిన దాన్ని రాకుండా కేంద్రం ఆక్షన్ చేస్తూ ఉంటే మనకు వచ్చే ఇన్కమ్ ఏమైనా కేంద్రానికి పోతుందేమో అనేటువంటి ఆలోచన నమ్మకం, ఒక రకమైన అభిప్రాయం చాలా సంవత్సరాలు చాలా మందికి ఉంది. సో నేను కూడా చాలా లోతుగా దాని మీద అధ్యయనం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ ఆక్షన్ ద్వారా వచ్చే రాయల్టీ కేవలం ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కే పోతుంది, ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోయేది లేదు రాయల్టీ. ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పాల్గొంటే సింగరేణి కాలనీస్కి కోల్ బ్లాక్ వస్తుంది అంటే కేంద్రానికా రాష్ట్ర సింగరేణికా ఆ ప్రైవేట్ వ్యక్తులకా అని ఆలోచన చేస్తే ఆ లాభం సింగరేణికి కాదు, చేస్తే ఆ లాభం సింగరేణికి కాదు, కేంద్రానికి కాదు, కొన్ని ప్రైవేటు వ్యక్తులకి కోల్ బ్లాక్స్ పోవటం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. సో దీనివల్ల సాధించింది ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకి 2 కోల్ బ్లాక్స్ వాళ్ళు పొందేటట్టుగా చేయటం, సింగరేణికి రావాల్సిన కోల్ బ్లాక్స్ రాకుండా చేసుకోవటం, ఇది జరిగినటువంటి వాస్తవం. సో అందుకోసమే అసలు మొత్తం ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే సింపుల్. వేలంపాట ద్వారా బొగ్గు బ్లాకులు పొందితే లాభం ఉంటే ఎవరికి ప్రయోజనం? సింగరేణికి ప్రయోజనం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయం ఏమైనా ఉందంటే ఏమీ ఉండదు. సింగరేణికి ఎటువంటి ప్రయోజనం? సింగరేణి ప్రస్తుత సంస్థకు 38 గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 10 గనులు రానున్న 5 ఏళ్లలో మూతపడిపోతుంది. అవి మూతపడితే కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణికి నష్టం. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే మూసేసినటువంటి బ్లాకులకి కంపల్సరీగా కొత్త బ్లాకులు తెచ్చుకుంటే తప్ప బొగ్గు కానీ ఉద్యోగస్తులు ఉద్యోగాలు కానీ ఉండవు. కాబట్టి సింగరేణికి లాభం. అట్లాగే రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనం, వేలంపాట ద్వారా వచ్చే రాయల్టీ జనరల్గా 4.5% రాయల్టీ ఆ రాష్ట్రాలకు చెల్లించాలి. సో ఇప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి నష్టం, ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు. ఏంటి నష్టం సింగరేణికి? ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ 4.5% కట్టాల్సిన సింగరేణి రాయల్టీ ప్రైవేట్ వ్యక్తులు ఇంకో 1% పెంచాడనుకో ఆ రాయల్టీ రాష్ట్రానికి పోతుంది. సింగరేణి కూడా అదే రాయల్టీ పాడుతుంది. 4.5 నుంచి 6 పాడాడు అనుకో సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ ఏమో రాష్ట్రానికి వస్తుంది 6%. వాళ్ళు 7% పాడాడు అనుకో సింగరేణి 8 పాడితే సింగరేణికి బ్లాక్ వస్తుంది, రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది. సో ఏ రకంగా చూసినా దాని మీద వచ్చే రాయల్టీ, వాళ్ళు సింగరేణి రాయల్టీ కడదాం అనుకుంటే ఆ రాయల్టీ రాష్ట్రానికి వస్తుంది, బ్లాక్ ఏమో సింగరేణికి వస్తుంది. 2 రాష్ట్రానికి కాబట్టి ఈ రెండింటికి ప్రయోజనం. ఒకవేళ సింగరేణి పార్టిసిపేట్ చేయకపోతే నీకు ప్రైవేట్ వ్యక్తులు పోయినటువంటి బొగ్గులో వచ్చే రాయల్టీ మాత్రమే రాష్ట్రానికి వస్తుంది, కానీ పెద్ద బ్లాక్ మాత్రం ప్రైవేట్ వ్యక్తి పోతుంది, సింగరేణికి రా. దానివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి రావాల్సిన 1000 టన్నులకు సంబంధించిన కోల్ బ్లాక్స్ కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోయారు. అట్లాగే అమ్మకం ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులు కూడా రాష్ట్రానికే వస్తాయి, అది కూడా అదనపు ఆదాయమే రాష్ట్రానికి. సింగరేణి కోల్ బ్లాక్ వస్తే కోల్ తీసి అమ్మటం వల్ల వచ్చే ట్యాక్స్ ఏదైనా ఉంటే రాయల్టీతో పాటు ట్యాక్స్ కూడా రాష్ట్రానికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏంటి లాభం? చాలా మంది ఒక రకమైనటువంటి మిత్ క్రియేట్స్, మొత్తం మనకు వచ్చేదంతా రాష్ట్రానికి కేంద్రానికి పోతే వాళ్ళకు వచ్చే, కేంద్ర ప్రభుత్వానికి ఇందులో వచ్చే లాభం లేదా రాయల్టీ పోదు, కోల్ బ్లాక్ పోదు. కాబట్టి రాష్ట్రం నష్టపోయేది, సింగరేణి నష్టపోయేది ఏమీ లేదు. దీంట్లో ఆప్షన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తే ఆ 2 వస్తాయి, పార్టిసిపేట్ చేయకపోతే 2 పోతాయి. వేలంపాటలో సింగరేణి పాల్గొనకపోతే జరిగే నష్టం ఏంటి?
నష్టం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికి ఒకసారి పాల్గొనకపోతే సత్తుపల్లి కోయగూడ ఓపెన్ కాస్ట్ బ్లాకులు ఇప్పటికే నష్టపోయింది. ఎవరు పోయినాయి?